సిటీ అంటే జస్ట్ ఒక ప్రాజెక్ట్ అని కాదు. కంప్లీట్ సిటీతోటి వచ్చేసాను. యెస్ గాయ్స్. సో, ఈ సిటీ కట్టడానికి చాలా టైం అయితే పట్టింది. సో, ఇది వన్ ఆఫ్ ద పర్సనల్ ప్రాజెక్ట్స్. సో, ఫస్ట్ అయితే లింక్‌ని కాపీ చేయండి. వాట్సాప్‌లో ఇచ్చాను అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చాను. లోడ్ చేసుకోండి. దట్స్ ఇట్ సింపుల్. వాట్సాప్ ఛానల్‌లో ఇచ్చాను అండ్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. కాపీ చేసుకొని ఇంటర్నెట్ ఆన్ చేసి లోడ్ చేయండి. నెక్స్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఆగండి లోడ్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే లోడ్ అయిపోయిన తర్వాత ఫ్యూ సెకండ్స్ ఎందుకు ఆగమన్నానంటే యాడ్స్ మనం ఈజీగా స్కిప్ చేయొచ్చు. అండ్ గైస్ ఇప్పుడైతే గేమ్ని రీస్టార్ట్ అయితే చేసేసాం. దాట్స్ ఇట్. మన సిటీ అయితే వచ్చేసింది. సో, చాలా పెద్ద సిటీ కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా సమయం పట్టింది. సో, ఫస్ట్ అయితే ఇన్ఫినిటీ హెల్త్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకు అంటే మల్టీ ప్రాప్స్ తోటే చేసాం కాబట్టి కొంచెం గ్లిచెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది డెస్ట్రాయ్ సిటీలో కట్టాం కాబట్టి కొంచెం లైక్ వెహికల్ కింద పడిపోవడం ఛాన్సెస్ ఉంటాయి. సో, ఫస్ట్ అయితే నేను ల్యాండ్ క్రూజర్ కార్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటా. సో, సెలెక్ట్ చేసేసుకొని నేనైతే ఫస్ట్ అయితే సిటీని ఎక్స్ప్లోర్ చేస్తాను. సో, సిటీని ఎక్స్ప్లోర్ చేసే ముందు మన ఇంటి ఎదురుగానే హాస్పిటల్ అయితే ఉంది. సో, హాస్పిటల్ని అయితే ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో, హాస్పిటల్లో మనం చూసుకుంటే ఇక్కడ దాదాపు ఇంటి ఎదురుగానే హాస్పిటల్ ఉంది. సో, ఇది మల్టీ ప్రాప్స్ తోటి కట్టింది. సిటీ అంటే దాదాపు కొన్ని సిటీస్లలో మనం లోపలికి వెళ్ళలేం. బట్ ఈ సిటీలో దాదాపు కొన్ని ఏవైతే ఇంపార్టెంట్వి ఉంటాయో వాటిలోకి మనం లోపలికి వెళ్ళవచ్చు. సో, ఇక్కడ మనం చూసుకుంటే బెడ్స్ అయితే ఉన్నాయి. బెడ్స్ ప్లస్ వాటి మానిటరింగ్ సిస్టమ్స్, పేషెంట్ గురించి ఉండే మానిటరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో, అండ్ పై ఫ్లోర్లో కూడా సేమ్ బెడ్స్ ఉంటాయి అండ్ వాటి మానిటరింగ్ సిస్టమ్స్ ప్లస్ పేషెంట్కి సంబంధించిన డెస్క్ ఒకటి ఉంటుంది. సో, ఇది కంప్లీట్ హాస్పిటల్ అండ్ హాస్పిటల్ అని టెక్స్ట్ కూడా రాయడం జరిగింది మల్టీ ప్రాప్స్ తోటి. అండ్ ఇందులో ఇంకా కొన్ని వెళ్ళలేని ఏవైతే బిల్డింగ్ ప్రాప్స్ ఉంటాయో అవి కూడా యాడ్ చేసాము. ఎందుకంటే సిటీ అనేది కొంచెం నిండుగా కనబడాలని చెప్పి. లేదు అంటే ఈ కట్టిన కొన్ని వాటికే మాకు చాలా సమయం పట్టింది అండ్ ఈ కొన్ని వాటితోటి సిటీ అయితే బిల్డ్ చేయలేము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉంది. ఇది విండ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. సో, ఇక్కడ హాస్పిటల్ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ టీ అంటే మన ఛానల్ పేరే తెలుగుడు ప్లీజ్. ఎస్ గైస్. సో, మనమైతే ఫస్ట్ అయితే నెక్స్ట్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. నెక్స్ట్ లొకేషన్ ఎక్కడో కాదు, దానికి లెఫ్ట్ సైడే. సో, అండ్ హాస్పిటల్కి లెఫ్ట్ సైడ్లోనే మనకి ఫైర్ స్టేషన్ కూడా ఉంది. ఎస్ గాయ్స్. నిజంగా మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే పోలీస్, ఫైర్ స్టేషన్ అండ్ హాస్పిటల్ ఉంటుందో ఈ మూడు కూడా ఒకటే దగ్గర కట్టడం జరిగింది. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫైర్ స్టేషన్ అయితే ఉంది అండ్ ఫైర్ స్టేషన్ టెక్స్ట్ కూడా ఉంది అక్కడ. అండ్ లోపలికి అయితే వెళ్దాం. సో, ఇక్కడ కంప్లీట్గా మానిటరింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు స్లాట్స్లలో మొత్తం 6 ఫైర్ ఇంజన్స్. అండ్ పైకి అయితే వెళ్దాం. పైన చూసుకుంటే బెడ్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే 24 hours సర్వీస్ చేస్తూ ఉంటారో ఫైర్ ఫైటర్స్, సో వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి. అండ్ ఇందులో ఇవి వేటికి యూజ్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ పార్కింగ్ అని, బట్ అర్థం కాకపోవచ్చు, మళ్ళీ ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్దాం. సో, ఇక్కడ సింపుల్గా ఏంటి అంటే ఫైర్ ఇంజన్స్ని పార్క్ చేసుకోవడానికి, ఐ మీన్ ఫైర్ బ్రిగేడ్స్ని పార్క్ చేసుకోవడానికి మొత్తం 6 స్లాట్స్ అయితే ఉన్నాయి. సో, 6 స్లాట్స్లో పార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఇంత ఈజీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చలో గైస్, ఇలా ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే చాలా సమయం పట్టేటట్టు ఉంది. అండ్ ఒక్కొక్క దానికి 1 to 2 minutes తీసుకున్నా కానీ ఇట్ విల్ టేక్స్ మోర్ టైం. సో, నేను డ్రోన్ ఆన్ చేసి రివ్యూ అయితే ఇచ్చేస్తాను. అండ్ సిటీకి మీరైతే రేటింగ్ పక్కా ఇవ్వాలి, ఎందుకంటే ఇంత హార్డ్ వర్క్కి. సో, నేను డ్రోన్ ఆన్ చేశాను. సో, ఫైర్ ఇంజన్ స్టేషన్కి ఎదురుగానే పోలీస్ స్టేషన్ అయితే ఉంది. సో, చూసుకోవచ్చు పోలీస్ స్టేషన్లో ఒకటి కాదు జస్ట్ 8 జైల్స్ ఉన్నాయి. 8 జైల్స్ ఒకటేసారి 8 రూమ్స్, ఐ మీన్ జైల్స్లో థీఫ్స్ని అయితే వేయొచ్చు. సో, చాలా పెద్ద ప్రిజన్. అండ్ ఇటు పోలీస్ స్టేషన్ అయితే ఉంది. పోలీస్ స్టేషన్లో మన కాన్ఫరెన్స్ రూమ్ ఉంది. సో, అండ్ ఇక్కడ కంప్లీట్గా ఒక టీవీ అయితే ఉంది. అండ్ ఇక్కడ రిసెప్షన్ అయితే ఉంది, ఐ మీన్ హెడ్ ఆఫీస్ అది. అండ్ కింద కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అంటే కంప్లైంట్స్ తీసుకోవడం కానీ అండ్ వాటి గురించి ఇన్స్పెక్షన్ చేయడం కానీ వాటి గురించి ఉంటుంది. సో, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అదే హెలిప్యాడ్ గైస్. ఎస్ గైస్, మన గేమ్లో ఈ మ్యాప్ ఆల్రెడీ ఆర్జిఎస్ డిజైన్ చేసి ఇచ్చాడు. దీంట్లో మనం కట్టాలి. సో, ఇందులో ఎయిర్పోర్ట్ కట్టే అంత స్పేస్ అయితే లేదు. సో, అందుకని హెలిప్యాడ్ అయితే క్రియేట్ చేశాను. ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి. సో, అండ్ ఇక్కడ ఇంకొక బ్రిడ్జ్ కూడా ఉంది. ఈ బ్రిడ్జ్ గురించి కూడా నేను చెప్తా. అండ్ ఈ బ్రిడ్జ్ కంప్లీట్గా మనకి నెక్స్ట్ సైడ్కి వచ్చేస్తుంది. సో, ఇది కంప్లీట్గా ఫారెస్ట్ చెట్లతోటి. అండ్
ఇప్పటి వరకు మనం దాదాపు 4 లొకేషన్స్ అయితే చూసేసాం. సో నెక్స్ట్ పెట్రోల్ పంప్. ఎస్ గైస్, గేమ్లో పెట్రోల్ పంప్ ఉండాలి. సో సిటీలో పెట్రోల్ పంప్ అయితే కన్స్ట్రక్ట్ చేశాను. అండ్ ఇక్కడ కూడా విండ్ ఎనర్జీకి సంబంధించిన ఫ్యాన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ పెట్రోల్ పంప్ పైప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకా నేషనల్ పార్క్ కూడా ఉంది గైస్, నేషనల్ ఫ్లాగ్ పార్క్. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. అవి టెంపుల్, ఆర్మీ బేస్, బ్యాంక్, ఇంకా చాలా ఉన్నాయి. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అండ్ థ్యాంక్